చేరువచ్చిన పరిశుద్ధులందరికీ ఉదయకాల కాన్ఫరెన్స్ తరపున ప్రేమ వందనాలు తెలియజేస్తున్నా. ప్రభు తన మహాకృప చేత ఇంతవరకు చక్కగా నడిపించి 4223వ దినమున ఇలా ఉదయకాలం సమకూర్చినందుకు ప్రభును స్తుతిద్దాం. ఈ కూడిక మరి ప్రారంభంతో ప్రార్థించుకుందాం. మన మధ్య మరి పెద్దలు దేవదాన అంకులు ఉన్నారు, బాంబే నుంచి ప్రార్థించాలని కోరుచున్నాం. చాలా వందనాలన్నా. వందనాలు. చేరి వచ్చిన ప్రతి వారికి, పరిశుద్ధులు, దైవజనులు, సేవకు, పరిచారకులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకోండి. కృపామయుడైన మా తండ్రి, పరిశుద్ధుడా, నమ్మకమైన మా దేవ, మీ పవిత్రమైన ఘనమైన నామనకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ అమూల్యమైన మహోన్నతమైన నామమును జ్ఞాపకం చేసుకోవటానికి మీ పాశ్రంలో ఉదయకాలమున మేము కూర్చోవడానికి, ఈ ఉదయమున మీ కృపతో మమ్మల్ని తృప్తిపరచడానికి గాను, అనుదిన ఉదయకాల వాక్య ధ్యానములు ధ్యానించుటకు గాను 4223వ దినానికి నడిపించిన విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం నాయన. మీరు మీ పిల్లల పట్ల మీ ప్రణాళిక చొప్పున ఇట్టి రీతిగా జరిగించుటకు మీరు ఇష్టపడుతున్నందున మీకు స్తోత్రాలు. దినదినము ప్రాతకాలముని మీ పిల్లలమైన మమ్మును దైవజనుల ద్వారా మీరు చక్కని మాటలు వారి నోట ఉంచి మమ్మల్ని హెచ్చరిస్తూ బలపరుస్తున్న విధానాన్ని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తున్నాం. ప్రభువా, ఈ యొక్క కార్యభారమును వహించి మరి ఈ యొక్క వాక్య ధ్యానాలు దినదినము జరుపుటకు గాను మీ దాసులు బర్నబాస్ గారికి ఇచ్చిన భారాన్ని బట్టి, బాధ్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తున్నాం. వారిని, వారి కుటుంబాన్ని దీవించండి, వారి పరిచయం దీవించండి. ఈ దినమున మీ దాసులు ప్రభుదాస్ అన్న గారిని చైర్పర్సన్గా ఉంచి నడిపించుటకు మీరు ఇష్టపడినందున మీకు స్తోత్రాలు. మీ దాసుని బలపరచండి. వాక్య పరిచర్య కొరకు ప్రభాకరన్ గారిని, అలాగే పాటలు పాడు వారిని, ప్రార్థించే వారిని దీవించి ఆశీర్వదించండి. ఈ కూడికి ఆది అంతము మీ తోడు మాతో ఉంచి మీ మహిమార్థమే జరిగించుకొని మీరే మహిమా ఘనత ప్రభావం కలిగించుకొనమని ఇంతవరకు మీరు చేసిన ప్రతి మేరకు స్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామన వందనం చెల్లించి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన పెద్దలు దేవదానకులకు వందనాలు. మన మధ్యన మరి చంద్రన్న ఉన్నారు, పాట వినిపిస్తారు. పల్లవి 2 చరణాలు మాత్రమే. అయ్యా వందనాలయ్యా. వందనాలు చరణ. ఎన్నో ఎన్నో మేలు చేశావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్యా, నా యేసయ్యా. ఎన్నో ఎన్నో మేలు చేశావయ్యా, నిన్నే స్తుతింతును యేసయ్యా, నా యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా నా యేసయ్యా బాధలలో మంచి బంధువు అయినావు వ్యాధులలో పరమా వైద్యుడవైనావు బాధలలో మంచి బంధువు అయినావు వ్యాధులలో పరమా వైద్యుడవైనావు చీకటి బ్రతుకులోన దీపము నీవై పాపములన్నీయో కడిగిన దేవా చీకటి బ్రతుకులోన దీపము నీవై పాపములన్నీయో కడిగిన దేవా నా హృదిలో ఉదయించిన నీతి సూర్యుడా ఏ బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా నా హృదిలో ఉదయించిన నీతి సూర్యుడా నే బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా నా యేసయ్యా ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా నా యేసయ్యా శోధనలో సంత రక్షకుడైనావు శ్రేష్ఠ ప్రేమ చూపు స్నేహితుడైనావు శోధనలో సంత రక్షకుడైనావు శ్రేష్ఠ ప్రేమ చూపు స్నేహితుడైనావు హృదయ వేదన తొలగించినావు కృపాక్షేమముతో నీవు నడిపించినావు హృదయ వేదన తొలగించినావు కృపాక్షేమముతో నీవు నడిపించినావు నా కోసం భూమికొచ్చిన దైవ మానవా నా బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా నా కోసం భువికొచ్చిన దైవ మానవా నా బ్రతుకు దినములెల్ల నిన్ను వేడెదా ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా నా యేసయ్యా ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా నా యేసయ్యా హల్లెలూయా 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 ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా నా యేసయ్యా ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా నా యేసయ్యా అయ్యా వందనాలందరికీ మంచిదన్న వందనాలు చక్కటి పాట పాడి వినిపించిన ప్రియులు మరి చంద్రన్నకు జూమ్ కాన్ఫరెన్స్ తరఫున వందనాలు మరి మన మధ్య మార్కాపురం నుంచి దేవుని దాసులు పి ప్రభాకర్ అన్న గారు ఉన్నారు వాక్య పరీక్ష నిమిత్తము మనం ఎరుగుదము అన్నను మరి ఇతను మన వాక్యం అందిస్తుండగా తన దాసుని బలపరచులాగున
మన మధ్య ఎలిషా బాబన్న, దేవుని సేవకులు ఎలిషా బాబన్న మరి ఉన్నారు, ప్రార్థించాలని కోరుచున్నాం. వందనాలన్నా. మహోపకారి మహాగణుడా మీకు వందనాలు. నమ్మదగిన దేవ, మహోపకారి, కనికర పూర్ణుడా, జాలిగల దైవమా, ప్రేమించి మరొక దిన ప్రవేశం ఇచ్చారు. ప్రార్థనలో ఉన్నారు. పాట ద్వారా మీరు మహిమ పొందారు. నడిపించడంలో మీ దాసుని బలపరచండి. మీ దాసులు ప్రభాకరణ మీ పక్షంగా నిలిచి మీ సందేశం ఇవ్వబోతున్నాడు. మీరు బలపరచండి. మా ఆత్మ ఉజ్జీవం కోసం, హెచ్చరిక కోసం, పురికొల్పు కోసం మేము విడిచిపెట్టవలసినవి, సరి చేసుకోవలసినవి, అనుసరించవలసినవి, ప్రభా మీకు మహిమకరంగా జీవించడానికి అవసరమైన లేఖన భాగాలు వినిపించి మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందమని, వినే బిడ్డలందరికీ వినుబుద్ధి పుట్టించమని యేసు ప్రభు జీవము గల నామంలో ప్రార్థన చేసి వాక్యాన్ని వినబోతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. ప్రార్థించిన దేవుని దాసులు ఎలిషా బాబన్నకు వందనాలు. మన మధ్య మరి ప్రభాకరన్ ఉన్నారు, దేవుని దాసులు మార్కపురం నుంచి. ముందున్న సమయాన్ని నాకు అప్పచెప్తున్నాం అన్న. వందనాలన్నా ప్రభాకరన్నా. అలా ఉన్నాళ్ళు. ప్రభునామాలు అందరికీ వందనాలండి. అలా నా వాయిస్ క్లియర్ గా ఉంది కదా? ఓకే ఓకే అన్న, ఓకే అన్న. ప్రియులారా, మరొకసారి మనం ఇలాగో దేవుని వాక్య సహవాసంలోనికి రావడానికి ప్రభువు చూపించిన కృపను బట్టి ప్రభువుకు స్తోత్రం చెల్లిస్తా ఉన్నాం. అలాగూ ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొంటున్న దేవుని దాసులు, పెద్దలు, పరిశుద్ధులందరికీ మరొకసారి ప్రభునామంలో వందనాలు. ఉదయకాలం మన వాక్య ధ్యానానికి సహాయకరంగా రాజుల 2వ గ్రంథము 7వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథం 7వ అధ్యాయాన్ని మనం చూద్దాం. ఏడవ అధ్యాయము వచనము 7 నుంచి మనం చదువుకున్నాం. 7వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం చదువుదాం. లేచి తమ గుడారములలోనైనను, గుర్రములలోనైనను, గాడిదల్లోనైనను, దండుపేటలో ఉన్న వాటిలోనైనా ఏమీ తీసుకొనక తమ ప్రాణములు రక్షించుకుంటా చాలని అనుకుని సంధ్య చీకటిని ఉన్నట్లుగా పేట విడిచి పారిపోయి ఉండేది. కాబట్టి ఆ కుష్ఠరోగులు దండుపేట వెల్లుపట్టి భాగమునకు వచ్చి ఒక గుడారము చొచ్చి భోజన పానములు చేసి అచ్చట నుండి వెండి బంగారములను బట్టలను ఎత్తుకొని పోయి దాచిపెట్టి తిరిగి వచ్చి మరి ఒక గుడారము చొచ్చి అచ్చట నుండి సొమ్మ ఎత్తుకొని పోయి దాచిపెట్టి వారు మనము చేయనది మంచిది కాదు. నేటి దినమున శుభవర్తమానము గల దినము మనము ఊరుకొన నేల. తెల్లవారు వరకు మనం ఇచ్చట ఉండిన ఎడల ఏదైనా ఒక అపాయము మనకు సంభవించిన గనుక మనం వెళ్ళి రాజు ఇంటి వారితో సంగతి ఇప్పుడే చెప్పుదాము రండి అని ఒకరితో ఒకరు చెప్పుకొని వచ్చి పట్టణపు ద్వారపాలకుని పిలిచి, మేము సిరియన్ల దండుపేటకు పోతమే, అచ్చట ఏ మనిషి కనబడలేదు, మనిషి చెప్పుడైనను లేదు.
కట్టబడిన గుర్రములను కట్టబడిన గాడిదలను ఉన్నవి గాని గుడారముల దగ్గర ఎవరునూ లేరని వారితో చెప్పగా వాడు ద్వారపాలకుని పిలిచెను. వారు లోపల ఉన్న రాజు ఇంటి వారితో ఆ సమాచారము తెలియచెప్పగా వచనము 19:20 ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరచెను, అది జరుగునా అని ఆ దైవజనునితో చెప్పగా అతడు, నీవు కనులారా చూచెదవు గాని దాన్ని తినక పోదు అని ఆ అధిపతితో చెప్పాను. జనులు ద్వారమందు అతని తొక్కగా అతడు మరణమాయన గనక ఆ మాట ప్రకారం అతనికి సంభవించదు. ప్రభువారు మన కొరకై ఈ మాటలు దీవించిన గాక. ప్రియమైన వారులారా, మనం చదువుకున్న లేఖన భాగాలు సందర్భానికి మనం వస్తున్నప్పుడు ఇశ్రాయేలు రాజ్యాన్ని ఆహాబు కుమారుడైన యెహోరాము పరిపాలన చేస్తున్న కాలం. 3వ అధ్యాయ ప్రారంభంలో మనము ఆ మాట్లాడుతాం. యెహోరాము పరిపాలన చేస్తున్న కాలంలో అతడు కూడా వచ్చిన 3 మనం చదువుతున్నాము. ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడువక చేయుచు వచ్చెను అన్నాడు. ఇశ్రాయేలు రాజ్యము 2 భాగాలుగా విభజించబడి ఉత్తర దక్షిణ రాజ్యాలుగా విడగొట్టబడినప్పుడు ఇశ్రాయేలు రాజ్యము అధిక జనాభా కలిగిన రాజ్యం, అధిక గోత్రములు కలిగిన రాజ్యం. అయితే వీరు జనాభా అధికము, గోత్రములు అధికము, వీరిలో పాపం కూడా అధికమే. యెరోబాము ఇశ్రాయేలు ప్రజలను దారి మళ్లించి వారు ఎక్కడ తమ స్వాధీనం నుండి తప్పిపోతారో అని 2 బలిపీఠాలు కట్టి 2 స్థలాల్లో యెరూషలేమునకు వెళ్ళి అక్కడ ప్రజలు ఆరాధిస్తే తన రాజ్యం మీద పట్టు తప్పిపోతుందేమోనన్న దుర్బుద్ధితో చేసిన కార్యాన్ని బట్టి రాజులు మారిపోతున్నారు కానీ ఇశ్రాయేలు మధ్య నుండి ఆ పాపము తొలగిపోవడం లేదు. రాజులు మారిపోతున్నారు, ఇశ్రాయేలు మధ్య నుండి ఆ పాపము తొలగిపోలేదు. అందుకే మనము పదే పదే రాజుల గ్రంథాలు, దినవృత్తాంతాల గ్రంథాలు మనం చదువుతున్నప్పుడు యెరోబాము చేసిన పాపమును వారు అనుసరిస్తూ వస్తున్నారు అని మనం ఇవాళ మనం గమనిస్తున్నప్పుడు దేవుని దాసులుగా, పెద్దలుగా, పరిచారకులుగా ఒక మాట మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. నేటి దినాన సంఘాల్లో తమ పట్టు కోల్పోకుండా ఉండు నిమిత్తము దేవునికి ఇష్టం లేనివి, ప్రజల మెప్పు కోసము మనం వేటిని ప్రవేశపెట్టినా, దేవునికి ఇష్టం లేనివి ప్రజల మెప్పు కోసము మనం ఏమి ప్రవేశపెట్టినా అవి తరతరాలుగా సంఘమును తప్పుదారిలోనే నిలబెడతాయి. తరతరాలుగా, ఇంకో మాటలు మనం చెప్పుకుంటే రోజులు గడిచే కొద్దీ, సంవత్సరాలు గడిచే కొద్దీ అక్రమమే సక్రమంగా కనబడుతూ ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలు అలాగే చేశారు. యెరోబాము చేసిన పాపం మనం ఎరుగుదుము. యెరోబాము దేవునికి విరోధంగా విగ్రహారాధన వారి మధ్య ప్రవేశపెట్టగా ఆ నిర్గమాకాండం 32వ అధ్యాయంలో
వారు దూడన చేసుకొని, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడైన యెహోవా ఇదే అని వారు దూడకు మొక్కారు. యెరొబోము కాలంలో కూడా అదే ప్రకటన. కాకపోతే అక్కడేమో ఇదే అన్నారు, ఇక్కడేమో ఇవే అన్నారు వాళ్ళు. యెరొబోము ఏమన్నాడంటే, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన దేవుడు ఇదే అని వారంటే, ఈయనేమో మీరు ఆరాధించవలసినవి ఇవే అన్నాడు. అలాగే వారు ఆరాధించారు. అలాగ వారు తరతరాలు సాగుతూ వస్తున్నారు. ఆ వరుసలో యెహోరాము కూడా చేరాడు. ఆహాబు చేరాడు, ఆ తర్వాత యెహోరాము చేరాడు. ఇశ్రాయేలు ప్రజల మధ్య పాపము విస్తరించింది. దేవునికి విరోధమైనవి ఇశ్రాయేలు ప్రజల మధ్య విస్తరించగా, దైవజనుడైన ఎలీషా ద్వారా దేవుడు హెచ్చరిస్తూ వస్తున్నాడు, మాట్లాడుతూ వస్తున్నారు. వారు వినలేదు. ఇప్పుడు శత్రువులు ఇశ్రాయేలు రాజ్యాన్ని చుట్టుముట్టారు. సిరియా రాజు బెన్హదదు తన సైన్యాన్ని పంపి ఇశ్రాయేలు రాజ్యాన్ని చుట్టుముట్టారు. ఇశ్రాయేల్ రాజ్యాన్ని చుట్టుముట్టినప్పుడు దైవజనుడు వెళ్ళి వారితో మాట్లాడాడు, ఇశ్రాయేల్ రాజుతో మాట్లాడాడు. వారు ఆలకించలేదు. 7వ అధ్యాయ ప్రారంభంలో మనం చదివే మాట ఏంటంటే, అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనెను, యెహోవా మాట ఆలకించుము అన్నాడు. యెహోవా మాట ఆలకించు, ఇప్పటికైనా ఆలకించు అంటే ఆయన వినలేదు. అయితే దేవుడిచ్చిన సందేశాన్ని మాత్రం చెప్పాడు ఎలీషా, ఆలకించు, మీ దేశము సిరియా రాజు చుట్టుముట్టగా కరువుతో అల్లాడుతూ ఉంది. ఎందుకంటే లోపలికి బయటికి వెళ్ళడానికి వారికి అవకాశం లేదు. వారు తీవ్రమైన ఆహార లేమితో ఇబ్బంది పడుతున్నారు. 6వ అధ్యాయంలో మనం చదువుతాం, 2 స్త్రీలు ఫిర్యాదు చేశారు. ఏంటంటే ఆకలికి తట్టుకోలేక, అక్కడ మనం చదువుతున్న ఆకలికి తట్టుకోలేక 2 స్త్రీలు ఒప్పందం చేసుకున్నారు, ఈరోజు నా బిడ్డను తిందాము, రేపు నీ బిడ్డను కూడా తిందాము అని ఒప్పందం చేసుకున్నారు. అలాగ చేశారు. ఒక స్త్రీ అలాగ జరిగించింది, ఇంకో స్త్రీ ఒప్పుకోలేదు. ఈ సంగతి రాజు దగ్గరికి వెళ్ళింది. ఈ సంగతి రాజు దగ్గరికి వెళ్ళింది. మనము 29, 30 వచనాలు చదువుతున్నప్పుడు, రాజు ఆ స్త్రీ మాటలు విని తమ వస్త్రములను చింపుకొని ఇంకా ప్రాకారం మీద నడిచిపోవచ్చుండగా జనులు అతన్ని చేరి తీర్చినప్పుడు లోపల అతని ఒంటి మీద గోనెపట్ట కనబడెను అన్నాడు. వారు అప్పటికే ఆ దేశము మిక్కిలి కరువుతో ఇబ్బంది పడుతూ లోపల ఆహారం లేక బిడ్డలను తినే పరిస్థితి వచ్చింది. కారణం ఏంటి అనంటే, వారు చేసిన దైవ వ్యతిరేకత, రాజు చేసిన దైవ వ్యతిరేకత. ఈ సంగతి మనం గమనిస్తున్నప్పుడు దైవ వ్యతిరేకతలన్నీ మనల్ని కరువులోనికి నెడతాయి అని మన జ్ఞాపకం పెడదాం. దైవ వ్యతిరేకతలన్నీ మనల్ని లేమిలోనికి, కరువులోనికి నెడతాయి. మనము పోయినసారి కూడా ఈ సంగతి మాట్లాడుకున్నాం. లవొదికయ స్థానిక సంఘము వాళ్ళు పైకి బాగానే ఉన్నారు, కానీ లోపల దైవ సహవాస లేమి కనబడుతుంది. లవొదికయ స్థానిక సంఘాన్ని గురించి మనము గమనిస్తున్నప్పుడు వాళ్ళు పైకి బాగున్నారు, అన్ని జరిగిస్తున్నట్టుగా మనకు కనబడుతున్నారు, కానీ మనకు కనబడే సంగతి ఏంటంటే వారు దైవ లేమి. నేనన్నాడు, ఇదిగో నేను ప్రభువునొద్ద క్షమించండి, ద్వారమునొద్ద, తలుపునొద్ద నిలుచుండి తప్పుచున్నాను. ఎవడైనా నా స్వరము విని తలుపు తీస్తే నేను వచ్చి అతనితో భోజనం చేస్తాను. అర్థమైందంటే ఇశ్రాయేలు ప్రజలేమి,
నేడు సంఘ కాలంలోనేమి దైవ వ్యతిరేకతలన్నీ, అది పద్ధతుల వాక్య విరోధమైనవా, పరిచర్యలో దేవునికి విరోధమైన సంగతులు ఏవైనా, అవన్నీ మనల్ని లేమిలోనికి నడిపించి శత్రువు మన మీద బలము సాధించడానికి, జయము సాధించడానికి, మనల్ని కట్టడి చేయడానికి కారణం. ఇశ్రాయేలు ప్రజలు అలాగూ సిరియన్ల చేత కట్టడి చేయబడ్డారు. సిరియన్ల చేత కట్టడి చేయబడ్డారు. ఆ దేశము వారి చేత కట్టడి పూర్వకాలంలో ఒక దేశాన్ని స్వాధీనం చేసుకోవాలంటే దాన్ని ముట్టడి వేసి రాకపోకలు ఆపేస్తారు. రాకపోకలు ఆపేసినప్పుడు లోపల ఉన్న ప్రజలు బయటికి రారు, బయట నుంచి లోపలికి ఎవరు వెళ్ళరు. అలాంటి రాకపోకలు ఆగిపోయినప్పుడు వారికి ఆహార కొరత వస్తుంది. దగ్గరున్నవన్నీ తింటారు, ఆ తర్వాత తినడానికి ఏముండదు. ఆకలితో అలమటించి చనిపోతారు. ఆకలి చావు చాలా భయంకరంగా ఉంటుంది. ఆకలి చావు చాలా చాలా భయంకరంగా ఉంటుంది. ఆహారలేమితో రోజు రోజు చనిపోతారు. ఒకేసారి చనిపోరు. శరీరము కృషించి చనిపోతారు. యుద్ధకాలంలో, రాజుల కాలంలో ఆ ప్రకారం చేసేవారు. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో కూడా యెరూషలేమును అలాగే టైటస్ చక్రవర్తి ముట్టడి వేశాడు. 3 నెలలు దిగ్బంధం చేశాడు. అప్పుడు కూడా ఇలాగే చనిపోయారు. అప్పుడెందుకు అనంటే అప్పుడు కూడా ఇదే. ఇశ్రాయేలు ప్రజలు వారు అన్నారు, ఈయన రక్తాపరాధం మా మీద మా పిల్లల మీద ఉండును గాక. అది వారి మీదకి వచ్చింది. ప్రియులారి మాటలు మనం గమనిస్తున్నప్పుడు వారు అలాగూ ఇశ్రాయేలు రాజులు చేసిన పాపమును బట్టి బెన్హదద్ రాజు, సిరియా రాజు ఆ దేశాన్ని చుట్టుముట్టగా దేశం కరువుతో అల్లాడుతున్నప్పుడు రాజు దగ్గరికి ప్రవక్త వెళ్ళి ఇలా అన్నాడు, ఇశ్రాయేలు మాట విను. ఏంటి సందేశం అనంటే, రేపటికి మరలా రేపటి సాయంత్రానికి మొదటి వచనంలో చదువుతున్నాము, రూపాయి 1 మానిక సన్నని పిండి, రూపాయి 1 2 మానికల యవలు అమ్ముతారు అన్నాడు. దాన్ని వాళ్ళు నమ్మలేదు. ఇంతకుముందు చెప్పిన మాటలు నమ్మితే కదా ఇప్పుడు నమ్మడానికి. అంటే అవిశ్వాసము అనేది ఎంత భయంకరమైందో ఇక్కడ మనం గమనిస్తాం. అవిశ్వాసం అనేది ఎంత భయంకరమైందో గమనిస్తున్నాం. యెహోవా మాట వినుము. మన దేవుడు ఏమని చెప్తున్నాడు అనంటే, ఇప్పుడు కరువుతో ఉంది కదా, రేపటికి దేవుడు దీన్ని మార్చేస్తాడు అనంటే వారు నమ్మలేదు. పిల్లలు ఈ మాట మనం జ్ఞాపకం పెడదాము. ప్రభువు మన జీవితాల్లో మార్పు చేయడానికి ఆయనకి ఎక్కువ సమయం అవసరం లేదు. ప్రభువు మన జీవితాల్లో మార్పు తేవడానికి ఎక్కువ సమయము అవసరం లేదు. ఆయన రెప్పపాటు కాలంలో పరిస్థితులను మార్చగలడు. అయితే మనం నమ్మాలి. అది ఇక్కడ ఇశ్రాయేలు అధిపతి ఒక ఆయన నమ్మలేదు. దైవజనుడు చెప్పిన మాటను ఆ అధిపతులు రాజును ఆనుకుని, ఏ అధిపతి చేతి మీద ఆనుకుని ఉన్నాడు అన్నాడు. అంటే రాజులు కొందరి అధిపతులు ముఖ్యమైన నాయకుల సలహాల మేరకు పనిచేస్తూ ఉంటారు. వాళ్ళలో ఒక అధిపతి నమ్మలేదు. అది జరిగింది ఏంటి అని అంటే, కొంతమంది కుష్ఠరోగులు, ఆ దేశంలో కొంతమంది కుష్ఠరోగులు, దేశమంతా కరువుతో అల్లాడుతుంది కదా, ఆహారలేమితో ఉంది కదా, వాళ్ళు పట్టణానికి బయట ఇలా మాట్లాడుకుంటున్నారు, మనము లోపలికి పోతే మనల్ని సొంత ప్రజలు చంపేస్తారు. ఎందుకంటే ధర్మశాస్త్రం చెబుతూ ఉంది, కుష్ఠరోగులు పట్టణంలోకి ఊళ్ళలోకి రాకూడదు, ఊరి బయట ఉండాలి.
మనకు ఊర్లోకి పోయినా కరువు ఉంది, ఊరి బయట అయినా కూడా కరువు ఉంది. మనము ఊర్లోకి పోతే మనుషులతో చచ్చిపోతాము, బయట ఉంటే ఆహారం లేక చచ్చిపోతాము. మన చుట్టూ మన శత్రువులు సిరియన్లు దండు వేశారు కదా, నిలబడున్నారు కదా, వారి గుడారాల్లోకి మనం వెళదాం. ఆ గుడారాల్లో మనకి ఏమైనా ఆహారం దొరుకుతుందేమో చూద్దాం. వాళ్ళు ఏమైనా దయదలిసి మనకు ఏమైనా పెడతారేమో చూద్దాం. ఒకవేళ చంపేస్తే చంపేనేయండి. మనము ఇక్కడున్నా చచ్చిపోతాం, పట్టణంలోకి పోయినా చచ్చిపోతాము, సిరియన్ల దండలోకి పోయినా కూడా చనిపోతాం. ఒకవేళ వాళ్ళు ఏదన్నా దయదలిచి కుష్ఠరోగులు వచ్చారని మనకి ఏదైనా ఆహారం విసిరేస్తే ఆహారం తినైనా బ్రతుకుదామని వాళ్ళు సిరియన్ల దండు వైపు వెళ్ళారు. దేవుడు ఆ దినాన్ని ఒక అద్భుతం చేశాడు. సిరియన్లు దండుపేటలో వారి యుద్ధ సన్నద్ధులై ఉన్నప్పుడు వారి చెవులకు ఒక స్వరం వినబడింది. వచనము 6లో మనం చదువుతున్నాం. యెహోవా రథముల ధ్వనియు, గుర్రముల ధ్వనియు, గొప్ప సమూహముల ధ్వనియు సిరియన్ల దండునకు వినబడినట్లు చేయగా అన్నాడు. వారి చెవులకు గుర్రముల ధ్వని, రథముల ధ్వని వినబడేట్టుగా దేవుడు చేయగా, ఇశ్రాయేలు రాజు హిత్తీయుల రాజును ఐగుప్తీయుల రాజును సపోర్టుగా తెచ్చుకున్నారేమో అనే భ్రమ వారికి కలిగింది. ఆ కారణం చేత వీళ్ళందరూ కలిసి మనల్ని చంపేస్తారు, అందుకని మనం ముందు ప్రాణాలు దక్కించుకుందాము, ఇంత పెద్ద సైన్యం మన మీద పడితే మనం చచ్చిపోతాము, ఈ సైన్య బారి నుండి మనల్ని మనం రక్షించుకుందామని సిరియన్లు దండుపేటను, యుద్ధ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. సిరియన్లో యుద్ధ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ప్రియమైన వారులారా, ఈ మాట మనం గమనిస్తున్నప్పుడు మనం ఇందాక అనుకున్నాము, ప్రభు క్షణకాలంలో పరిస్థితులను మార్చగలడు, క్షణకాలంలో పరిస్థితులను మార్చగలడు, ఆయనకు సాధ్యమే. ఇవన్నీ చరిత్రల రుజువులు మనకు, ఇవన్నీ చరిత్రల రుజువులు. చాలాసార్లు మనము చరిత్రను చదువుతూ ఉంటాము, చరిత్రలో జరిగిన సంభవాలు మనం చదువుతుంటాము, కానీ చాలాసార్లు నమ్మం వాటిని. చరిత్ర మనకు మంచి మాదిరి, చరిత్ర మనకు మంచి మాదిరి. దేవుడు జోక్యం చేసుకొని సమస్తాన్ని తన స్వాధీనం నుండి నడిపించగలడు అని చెప్పడానికి చరిత్ర మనకు చాలా సాక్ష్యాధారంగా కనబడుతుంది. అందులో ఒక భాగం ఇందులో మనం గమనిస్తాం. దేవుడు జోక్యం చేసుకుంటే పరిస్థితులన్నీ మారిపోతాయి. సిరియన్లు పారిపోవడానికి కారణం ఏంటి అని అంటే, ఇశ్రాయేలు సైన్యం వెళ్ళి యుద్ధం చేయలేదు, ఇశ్రాయేలు సైన్యం యుద్ధం చేయలేదు. వారిని భయపెట్టింది ఎవరు అనంటే దేవుడే వారిని భయపెట్టాడు. ధ్వని పుట్టించి, ధ్వని వారి చెవులకు వినబడేట్టుగా చేసి దేవుడు వారిని అక్కడి నుంచి పారిపోయేట్టుగా చేశాడు. ప్రియులారా, ఈ మాట మనం గమనిస్తున్నప్పుడు రక్తపాతము లేకుండానే ఇశ్రాయేలు ప్రజలకు శత్రువుల నుంచి విమోచన దొరికింది. అట్లయితే మనసులో పెడదాం ఈ మాట. అదేంటంటే, మనము ప్రభువు మీద ఆధారపడగలిగితే ఆయన ఏమాత్రము మూల్యము చెల్లించకుండానే సమస్తాన్ని బాగు చేయగలడు, సమస్తాన్ని ఆయన తన స్వాధీనం నుంచి మన మేలు కొరకు నడిపించగలడు అని ఇందులో మనం గమనిస్తాం. సరే, అలాగూ ఇశ్రాయేలు ఇశ్రాయేలు ప్రజల మీదకి యుద్ధానికి వెళ్లకుండా సిరియన్లు తమ ప్రాణాలు రక్షించుకోవడానికి కట్టుబట్టలతో అక్కడి నుంచి పారిపోయారు. ఇప్పుడు ఆ 4 కుష్ఠరోగులు వాళ్ళు బిక్కుబిక్కుమంటూ ప్రాణభయంతో ఆ దండు వైపుగా నడుచుకుంటూ వస్తున్నారు. వారు ఏ నిర్ణయంతో వచ్చారంటే, ఇక మనం చనిపోతాము, ఎక్కడైనా మనకు మరణమే,
అనే నిర్ణయంతో ప్రాణాలు అరచేతులు పెట్టుకొని మెల్లిగా ఆ సిరియన్ల దండు వైపు రాగా వాళ్ళకి అక్కడ నిశ్శబ్ద వాతావరణం కనబడింది. కట్టబడి ఉన్న గుర్రాలు కట్టబడ్డట్టే ఉన్నాయి, కట్టబడి ఉన్న గాడిదలు కట్టబడ్డట్టే ఉన్నాయి. గుడారాల్లో చూస్తే ఏ మనుషులు కనపడ్డారు. వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఏమైపోయారు మన శత్రువులందరూ? ఒకరు కూడా లేరే. ఆశ్చర్యపోయారు. అయితే ప్రస్తుతానికి వాళ్ళకి ఆకలిగా ఉంది. ఆ గుడారాల్లో ఉన్న ఆహారాన్ని వాళ్ళు తెచ్చుకొని తిన్నారు. ఆహారం తిన్నారు. గుడారాల్లో ఉండే వెండి బంగారం తీసుకెళ్లి దాచుకున్నారు. ఆహారం తిని గుడారాల్లో ఉండే వెండి బంగారం వాళ్ళు దాచుకున్నారు. కొంత తీసుకెళ్లి ఒక గుడారంలో నుంచి కొంత వెండి బంగారం తీసుకెళ్లి దాచుకొని మరలా వచ్చారు వెనక్కి. మరలా ఇంకొక గుడారంలో పడి వాళ్ళు దోచుకుంటున్నారు. అప్పుడు వాళ్ళకే వాళ్ళ మనస్సాక్షి వారితో మాట్లాడింది. వారి మనస్సాక్షి గద్దించగా వాళ్ళు ఇప్పుడు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. వచనము 9లో మనం చదువుతున్నాం. బట్టలు తీసుకున్నారు, బంగారం తీసుకున్నారు, వెండి తీసుకున్నారు, పొడపార తిన్నారు. ఇవన్నీ జరిగిన తర్వాత వారిలో ఏం మాట్లాడుకుంటున్నారంటే, మనం చేసేది మంచిది కాదు, మనం చేసే పని మంచిది కాదు. ఏం మంచిది కాదు? ఒకవైపు మన తోటి వారందరూ ఆహారలేమితో, కరువుతో, ప్రాణభయంతో మన దేశం లోపల రాజుతో సహా ఇబ్బంది పడుతూ ఉంటే, మనం ఇక్కడ కడుపారా తిని కావలసినవన్నీ తీసుకొని ఇంకా మిగలగా ఇంకా తీసుకుంటూ మనం ఇక్కడే దాచుకోవడం మంచిది కాదు. ఇక్కడున్నవి దోచుకొని దాచుకోవడము మనకు మంచిది కాదు. వచనం 8లో ఏం చదువుతున్నాం అనంటే, ఆఖరి మాట వచనం 8లో ఆఖరిలో ఏం చదువుతున్నాం అంటే, అచ్చటి నుండి సొమ్ము ఎత్తుకొని పోయి దాచిపెట్టి వెంటనే మాట్లాడుతున్నారు, వారు మనము చేయునది మంచిది కాదు. ఈ శుభవర్తమానము రాజుకు తెలియజేయాలి. రాజు ద్వారా మన తోటి వారికి అందరికీ తెలియజేయబడాలి. అందరూ ఈ సంతోషంలో పాల్గొనాలి అని వారు వెళ్ళి ద్వారము దగ్గరకు వెళ్ళి ద్వారపాలకునికి ఈ సంగతి చెప్పారు. ద్వారపాలకుని ద్వారా రాజు ఇంట్లోకి వర్తమానం వెళ్ళి రాజు కొందరు మనుషుల్ని పంపించాడు. ముందుగా ఆయన పంపించడానికి ఇష్టపడలేదు. ఇదేమైనా శత్రువు పన్నాగమేమో అనే ఆలోచనకు వచ్చాడు. అయితే వారిలో ఒక జ్ఞానం కలిగిన వాడు మాట్లాడాడు, అయ్యా, ఆహార కొరతతో ఇంతమంది చచ్చిపోవడం కంటే ఒక 4 పోయి చచ్చిపోతే మేలే కదా. మనకు వీళ్ళు చెప్పింది నిజమైతే అందరం బ్రతుకుతాం కదా అన్నాడు. ఆ మాటకు రాజు సమ్మతించి పంపించారు. అన్నట్టుగానే సిరియన్ల దండులో ఎవరు లేరు. ఆ సిరియన్ల దండుపేటలో ఉన్న ఆహారాన్ని, వెండిని, బంగారాన్ని, అన్ని వస్త్రాలను అన్నిటినీ ఇశ్రాయేలు ప్రజలు తెచ్చుకున్నారు. ప్రవక్త ప్రకటించినట్టుగా రూపాయి ఒకటింటికి 2 మానికల ఎవలు, రూపాయి ఒకటింటికి సన్నని పిండి షోమ్రోన్లో అమ్మివేశారు. ఈ సందర్భాన్ని మనం గమనిస్తున్నప్పుడు నమ్మని అధిపతి ప్రవక్త మాట మేరకు దైవజనుడి మాట మేరకు దాన్ని చూచాడు, కానీ చనిపోయాడు. ద్వారపాలకుడు ఆ ద్వారమునద్ద నిలుచుండి ఉండగా ప్రజలు ఆయన తొక్కి చంపేశారు. ఈ సందర్భాన్ని మనం గమనిస్తున్నప్పుడు ఇశ్రాయేలు దేశంలో ఈ 4 కుష్ఠరోగుల మాట మన మదిలో పెట్టుకుంది. ఈ 4 కుష్ఠరోగులు ఏం చెప్పారు అనంటే, దేశమంతా కరువుతో ఉండగా దేవుడు మనకు అవకాశం ఇచ్చి
దేవుడు మనకు అవకాశం ఇచ్చి విస్తారమైన ఆహారంతో పాటుగా సంపదను దేవుడు సిరియన్ల దండులో నుండి మనకిచ్చాడు. ఇది మనం కష్టపడి సాధించింది కాదు. దేవుడు ఏర్పాటు చేయగా మనకు వచ్చింది. ఇప్పుడు మనము అనుభవించే ఈ ఆనందాన్ని, మనము తినే ఆహారాన్ని, మనము దాచిపెట్టుకున్న వెండిని, బంగారాన్ని, వస్త్రాలను మనమే దోచుకొని దాచిపెట్టుకుంటే ఎంత దాచిపెడతామో, ఎంత దోచుకుంటామో, ఎంత తినగలమో అనంటే, ఒక మనిషి ఎంత తినగలడు అంటే కడుపు పట్టిన వరకే తినగలడు, అంతకు మించి తినలేడు. ఇప్పుడు ఆధునిక కాలంలో మనం ఇలా గమనిస్తే, మనం తినగలిగిన మట్టుకు తిని స్టోరేజ్ చేసుకోవడానికి మనకి ఇళ్లలో ఫ్రిడ్జ్లు ఉన్నాయి. వాటిని తెలుగులో సర్దిపెట్లు అంటారు. ఫ్రిడ్జ్లో దాచిపెట్టామనుకోండి, ఫ్రిడ్జ్లో మాత్రం ఎన్నాళ్ళు ఉంటుంది చెప్పండి? ఫ్రిడ్జ్లో 1 సంవత్సరం ఉంటుందా ఏ ఆహార పదార్థం అయినా? పోనీ 6 నెలలు ఉంటుందండి? ఉండదు. 6 వారాలు ఉంటుందా? 6 వారాలు కూడా ఉండదు. కొన్ని రోజులే అందులో ఉండేది. మనము ఫ్రిడ్జ్లో పెట్టే ఆహార పదార్థాలు కూడా కొన్ని దినాలే ఉండగలవు, ఆ తర్వాత పాడైపోతాయి. ఫ్రిడ్జ్లో కూడా పాడవుతాయి. ఆ సంగతి మనం గమనిస్తున్నప్పుడు ఈ మాట ఎందుకు అనుకుంటున్నామనంటే, వాళ్ళు అంటున్నారు, మనం ఎంత దాచిపెట్టుకుందాం? దాచిపెట్టుకున్నవి ఏం చేయగలము? వాళ్ళ మనసులో మంచి ఆలోచన వచ్చింది. మనము దోచుకోవడము మంచిది కాదు, మొత్తం మనకే కావాలనుకోవడం మంచిది కాదు. మనకి ఎక్సెస్ అయిపోయింది, మనకి ఎక్కువైపోతుంది. అందుకని మన తోటివారు ఆహారం లేమితో ఇబ్బంది పడుతున్నారు, కరువుతో ఇబ్బంది పడుతున్నారు. ఈ వర్తమానం వారికి కూడా తెలియచేయాలి. అందుకే అందరు వచ్చారు. ఈ వర్తమానం వారికి తెలియచేయగా అందరు వచ్చారు. ఆ దేశంలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, మన దేశము తిరిగి ఆహారంతో నింపబడ్డానికి, మన దేశము తిరిగి సంతోషకరమైన అనుభవాలతో వెళ్ళడానికి కారకులు ఎవరు అంటే 4 కుష్ఠరోగులు. ఈ 4 కుష్ఠరోగులు దేశమంతటికి సంతోషాన్ని పంచారు. వాళ్ళ ఆహారాన్ని మాత్రమే కాదు, వెండి బంగారాలు మాత్రమే కాదు, చాలా విశేషమైంది, చాలా ముఖ్యమైనది ఏంటంటే, శత్రువు లేడు అనే ప్రకటన వీళ్ళ ద్వారానే వెళ్ళింది. మన శత్రువు మీద మన దేవుడు మనకు విజయం ఇచ్చాడు. ఆయనే మన పక్షంగా యుద్ధం చేశాడు. శత్రువు లేడు, శత్రువు మీద దేవుడు విజయం ఇచ్చాడు. మనకు కావలసినవన్నీ దేవుడు సిద్ధం చేశాడు. మన ఎదుట ఉన్నవి మనము సంపాదించినవి కాదు, దేవుడు మనకు అనుగ్రహించినవి అనే వర్తమానము ఈ 4 కుష్ఠరోగుల ద్వారా దేశమంతా వ్యాపించింది. ప్రియులారా, ఈ మాట మనం గమనిస్తున్నప్పుడు మనము ఈ సంగతి మనసులో పెట్టాల్సిన చాలా ముఖ్యమైన తలంపులు ఇందులో ఉన్నాయి. అదేంటంటే, మనకు ఎక్కువైనవి మనము సమృద్ధిగా నిండిన తర్వాత మన దగ్గర నిల్వ ఉండడము మంచిది కాదు. దేవుడు వాక్య సమృద్ధిని ఇచ్చాడా, అది మన దగ్గర ఆగిపోకూడదు. నా గిన్నె నిండి పొర్లుచున్నది
అనే మాట సారాంశం ఏంటంటే, మన గిన్నె నిండిన తర్వాత అది పొర్లిపోతే పాడైపోతుంది. గిన్నె నిండిన తర్వాత వదిలేసాం అనుకోండి, పాడైపోతుంది. పొర్లక ముందు మనం ఒక సంగతి చేయాలి. అక్కడ భక్తుడు నా గిన్నె నిండి పొర్లుచున్నది అన్నది సమృద్ధిని గురించి తెలియజేశాడు. మన సమృద్ధి మరొక లేమిలో ఉన్న వారికి ఉపయోగపడాలి. మన సమృద్ధి మరొక లేమిలో ఉన్న వారికి ఉపయోగపడాలి. మనకు తెలిసిన సంతోషకరమైన వర్తమానము మరొక దుఃఖములో ఉన్నవానికి వినబడాలి. మరొకరు సంతోషకరమైన వర్తమానం లేక దుఃఖములో ఉన్నవారు ఉన్నారు. దుఃఖములో ఉన్నవారికి మన దగ్గర నుంచి సంతోష వర్తమానము వెళ్ళవలసిన అవసరత ఉన్నది. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళిందంటే ద్వారపాలకుని దగ్గర నుంచి రాజు వరకు చేరింది. ద్వారపాలకుని మొదలు రాజు వరకు ఈ వర్తమానము చేరింది. అలాగైతే ప్రియమైన వారులారా, మన దగ్గర నిల్వ ఉంచబడినవి ఎక్కువైపోయినవి అలాగే ఆగిపోతే పాడైపోతాయి, ఉపయోగంలోనికి రావు. పాడైపోతాయి, ఉపయోగంలోనికి రావు. మనం కూడా ఉపయోగించుకోలేం. ఈ సంగతిని మనం గ్రహించాలి. నేటి సంఘాల్లో నాయకులైన వారు సంఘాలను ముందుండి నడిపించేవారు జ్ఞాపకం పెట్టుకోవాలి. సంగతి ఏంటంటే, మన దగ్గర చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారా? సమీపంలో అవసరత ఉన్న చోటికి మనగా అలాంటి స్థలాలకు వెళ్ళడం మంచిది. కొన్ని సంవత్సరాల క్రితము మా స్థానిక సంఘం నుంచి ఒక మంచి వరము కలిగిన సోదరుడు మరొక స్థలానికి ఆయన వెళ్ళాడు. అక్కడ ఆయన ఒక కంఫర్టబుల్ గా ఉండే ఒక సంఘాన్ని ఎన్నుకుంటే మేము వెళ్ళి ఆయనకి చెప్పాము, అన్న ఈ ప్రాంతంలో ఒక స్థానిక సంఘం ఉంది, అక్కడ పెద్దలైన వాళ్ళు వృద్ధులైపోయారు, ఆరోగ్యాలు బాగాలేవు, సంఘము బాగా క్షీణించింది, మీలాగా వరం కలిగిన వాళ్ళు అక్కడికి వెళితే మంచిది అని ఆయన బ్రతిమలాడి అక్కడికి పంపించాం. మనం ఏం చేయాలి అనంటే, ఎక్కడ అక్కర ఉన్నదో అక్కర కలిగిన వాణిని చూడవలసిన అవసరత మనకున్నది. వాక్యలేమి ఉందా చూడాలి. ఇలా అంటాను నేను. ఉద్యోగాలు చేస్తున్న సోదరులు చాలాసార్లు ఇలా సంఘాల్లో కోరుకుంటారు, మాకు ట్రాన్స్ఫర్ కావాలి, ప్రార్థన చేయండి అంటారు. ఎక్కడికి ట్రాన్స్ఫర్ కావాలి? ఎక్కడికి కావాలి అని అంటే, ఒక మారుమూల ప్రాంతం నుంచి పట్టణానికి వచ్చేయాలి, టౌన్కు దగ్గరగా రావాలి, అన్ని కంఫర్ట్స్ ఉన్న స్థలానికి రావాలి. ఈ మారుమూలు ఏమి లేవు మాకు. మాకు ఏ సౌకర్యాలు లేవు. అయితే ప్రభు మనల్ని మారుమూలు ఎందుకు పంపించాడు? దేవుడు నన్ను మారుమూల ప్రాంతానికి ఎందుకు పంపించాడు అనేది గ్రహించాం మనం. ఎంతకాడికి మన కోరిక ఎలా ఉంటుందంటే, పట్టణానికి రావాలి, టౌన్కు వచ్చేయాలి. దేవుడు నన్ను ఇక్కడ ఎందుకు పెట్టాడు ఆలోచన చేయం. ప్రభు మనల్ని ఒక స్థలంలో ఎందుకు పెట్టాడు అనంటే, అక్కడ ప్రజల మేలు కోసమే పెట్టాడు. ప్రభు మనల్ని ఆ స్థలంలో మేలు కొరకు పెట్టాడు. కొరత ఉన్న స్థలానికి మనం వెళ్ళాలి, కొరతలు చూడాలి, కొరతలను మనము పూడ్చేవారుగా ఉండాలి. నాకు తెలిసిన ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఆయన 1980 ప్రాంతంలో ఆయన ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ప్రార్థన చేసుకున్నాడు, ప్రభువా
నేను మారుమూల ప్రాంతానికి పంపించండి, సువార్త అవసరత ఉన్న స్థలానికి పంపించండి, నేను అక్కడ ఉద్యోగం చేస్తాను, మీ పని చేస్తానని ఆయన రాజమండ్రి ప్రాంతం నుంచి కోదాడ ప్రాంతానికి వెళ్ళాడు. రాజమండ్రి ప్రాంతము సస్యశ్యామలమైన ప్రదేశము, కోదాడ ప్రాంతం అడవి ప్రాంతం. ఆ అడవిలోకి పోయి అక్కడ ఉద్యోగం చేస్తూ సువార్త పని చేసి ఆయన ఇంచుమించుగా 7-8 సంఘాలు కట్టాడు ఆ ప్రాంతానికి. 7-8 సంఘాలు నిర్మించబడ్డానికి కారకుడు అయ్యాడు. ఆయనకు సొంతూరు అదే అయిపోయింది. రాజమండ్రిని వదిలేశాడు, కోదాడ సొంతూరు అయిపోయింది. మనం చాలా పర్యాయాలు దేవుని సన్నిధిలో కొరత కలిగిన వాటిని నేను తీరుస్తానయ్యా, నేను అక్కడికి వెళ్ళాలనే ఆశ నాకున్నది అనే ఆలోచన మనకు లేకుండా పోతుంది. కొరతలు తీర్చువారిగా ఉండాలి. ఇది మన ప్రభువారి మాదిరి. మన ప్రభు ఎక్కడ అక్కర ఉందో అక్కడ ఉన్నాడు. మన ప్రభు సమృద్ధి ఉన్న చోట లేడు, అక్కరగలైన స్థలంలోనే ఉన్నాడు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ఏం చెబుతుందంటే, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. దాన్ని ఇట్లా చెప్తాను నేను, లోకము మరణపు అంచుల్లోనికి వెళుతూ ఉండగా దేవుడు తన కుమారుని పంపాడు. యేసుక్రీస్తు ప్రభువు అటు యోహాను చెరసాల్లో వేయబడ్డ వెంటనే ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా సువార్తను ఇశ్రాయేలు వినిపించాడు. సంగతి మనం గమనించాలి. అంటే ప్రభు పిల్లలు ఏం కోరుకోవాలి, ఏ మనసు ఉండాలి అని అంటే, ప్రభువా మేము కొరతలు తీర్చడానికి సిద్ధంగా ఉంటాం, మా మట్టుకు మేమే మా సమృద్ధిని మేమే అనుభవించము. అపోస్తుల కార్యగ్రంథం 13వ అధ్యాయంలో కూడా మనం అదే చదువుతాం. అంతేగా స్థానిక సంఘంలో చాలా మంది బోధకులు ఉన్నారు, వాక్యం బోధించగలిగిన వారు ఉన్నారు. అక్కడ ఒక మంచి మాట మనం చదువుతాం చూడండి. ప్రభు ప్రణాళికలు ఏమిటి అనంటే, అపోస్తుల కార్యగ్రంథము 13వ అధ్యాయం 1వ వచనం. అంత్యోక్యలో ఉన్న సంఘములో బర్నబా, నిగేరనబడిన సిమియోను, కురేనుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. పేర్లు మనం ఎన్ని పేర్లు చూసామో చూడండి. బర్నబా, సిమియోను, లూకియా, తర్వాత మనయేను, సౌలు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళెవరు అనంటే ప్రవక్తలు, బోధకులు. వీళ్ళ నుండి ప్రభు ఇద్దరిని ఎంపిక చేసుకొని వారిని నా పని కొరకు ప్రత్యేకించి పంపించండి అన్నారు. వారిని మా పని కొరకు ప్రత్యేకించి పంపించండి. ఈ మాట మనం చదువుతున్నప్పుడు ఒక మాటలో మనం చెప్పుకుంటే, అంత్యోక్యలో పౌలు బర్నబాలు వాళ్ళు చాలా ముఖ్యమైన బోధకులు. వాళ్ళు చాలా చాలా ముఖ్యమైన బోధకులు. ప్రభు ఏమంటున్నాడంటే, మీ సంఘంలో ముఖ్యమైన బోధకులు ఎవరైతే ఉన్నారో, ఇంకా వారితో కూడా మరికొంతమంది ప్రవక్తలు, బోధకులు ఉన్నారు, బోధించగలిగిన వారు ఉన్నారు. వాళ్ళ నుండి పౌలును బర్నబాను నా పని కోసం ప్రత్యేకంగా పంపించానంటే, వాళ్ళ ప్రభు మాటకు విధేయులయ్యారు. అయ్యా, వీళ్ళిద్దరూ చాలా ముఖ్య బోధకులు, చాలా పెద్దవాళ్ళు, బాగా బోధించగలరు, సంఘానికి చాలా ప్రయోజనకరమైన వాళ్ళు, వీళ్ళు కాదు కానీ ఇంకెవరైనా పంపిస్తానులే అనలేదు. వీళ్ళని కాదు ఇంకొకరు ఎవరినైనా పంపిస్తాం అనలేదు. ప్రభు ఆజ్ఞకు వారు లోబడి చక్కని దైవ జ్ఞానము కలిగి దేవుని మాటలు అందించగలిగిన భారం కలిగిన దేవుని దాసులను వారు పంపించారు. అట్లయితే ప్రియులారా, మనం ఇక్కడ మనసులో పెట్టాల్సిన సంగతి ఏంటంటే, వరములు కలిగిన వారు ఉన్నారా, కొరత ఉన్న చోటికి పంపించడానికి సంఘం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి.
రెండవదిగా మనం గమనిస్తున్నాము, లేమి. ఒకవేళ ఆర్థిక లేమి కొన్ని స్థలాల్లో ఉంటది, మన దగ్గర సమృద్ధి ఉంటది, ఆర్థిక లేమి ఉంటది కొన్ని స్థలాల్లో. మన దగ్గర ఉన్న సమృద్ధిని ఫలాని స్థలాల్లో కొరత ఉన్నది, ఫలాని సంఘంలో కొరత ఉన్నది అని మన దృష్టికి వచ్చినప్పుడు మనం దాన్ని తీర్చడానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే అది దేవుని పని, మన దగ్గర ఉన్నది దేవుని సొమ్ము. ఈ రెండే మైండ్లో ఉండాలి మనకు. కొరత ఒక చోట, దేవుని పనిలో సంఘములో కొరత ఉన్నది, మన దగ్గర దేవుని సొమ్ము సమృద్ధిగా ఉన్నది. దాన్ని మనమే అట్టి పెట్టుకొని ఉండడం మంచిది కాదు. మన దగ్గరే దాచిపెట్టడము క్షేమం కాదు. ఎందుకంటే మనకు ప్రభు సమృద్ధిని ఎందుకు ఇచ్చాడు అనంటే లేమిలో ఉన్న వారికి ఉపయోగించడానికి. క్రొత్త నిబంధనలో ఇదే సూత్రాన్ని ప్రభువు తెలియజేశాడు. మీ సమృద్ధి అక్కరగలిగిన వానికి ఉపయోగపడాలన్నాడు. మనం సమృద్ధిలో ఉన్నామా, మన సమృద్ధి అక్కరగలిగిన వానికి ఉపయోగపడాలి. క్రొత్త నిబంధన సూత్రం అది. ఒకని సమృద్ధి మరొక లేమిలో ఉన్న వాని అవసరతను తీర్చాలి. వాక్యవరమును అలాగూ ట్రాన్స్ఫర్ చేయాలి. ఒకవేళ మన దగ్గర దేవుడు ఆర్థిక వనరులు సమృద్ధిగా పెట్టాడా, వాటిని అట్లాగే నిల్వ ఉంచి పెంచకూడదు. నిల్వ ఉంచి పెంచకూడదు. నిల్వ ఉంచి పెడితే మనం స్వార్థపరులం అవుతాం. ప్రతి స్థానిక సంఘం ఇలా మెయింటైన్ చేయాలి. ప్రతి స్థానిక సంఘంలో 0 బ్యాలెన్స్ ఉండాలి. అప్పుడు దాని అర్థం ఏంటంటే మనము దేవుని సొమ్మును సరిగా వాడుతున్నాము అని అర్థం కాదు. మా దగ్గర చాలా పెద్ద కుప్ప మా దగ్గర ఉంది అని అంటే మనం సరిగా వాడడం లేదు. ఇంకో మాటలు మనం చెప్పుకుంటే, ఈ ఈ ఈ కుష్ఠరోగుల మాటలు మనం చెప్పుకుంటే, మనము చేయునది మంచిది కాదు, మనము చేయునది మంచిది కాదు. మన కళ్ళు కరువును చూడలేని కళ్ళు అని అర్థం. మన కళ్ళు కరువును చూడలేని కళ్ళు. మన మనసు ఎదుటి వారి బాధను అర్థం చేసుకోలేని మనసు. యెషయా గ్రంథంలో మనం ఇలా చదువుతాం ఒక మంచి మాట. అదేంటంటే, దేవుడు వారి యావత్ బాధలో బాధ నొందెను అని మనకు రాయబడి. దేవుడు వారి యావత్ బాధలో బాధ నొందాడు. మన దేవుని మనస్సు, మన ప్రభువు మనస్సు ఏంటంటే, దుఃఖపడే వారితో కూడా దుఃఖించండి. ప్రసంగి గ్రంథంలో కూడా చదువుతున్నాం. దుఃఖపడే వారి దగ్గరికి వెళ్ళండి, వారితో దుఃఖించండి. బాధపడే వారి బాధలో మనం భాగస్వాములు కావాలి. బాధపడే వారి బాధలో మనం భాగస్వాములు కావాలి. మన దగ్గర ఉన్న సమృద్ధి లేమిలో ఉన్న వారికి ఉపయోగపడాలి. అవి వనరులు ఉపయోగపడాలి, అది సొమ్ము ఉపయోగపడాలి. ఆధ్యాత్మిక వరాలు ఉపయోగపడాలి, మన దగ్గర ఉన్న వనరులు ఉపయోగపడాలి. మన దగ్గర దేవుడు సమృద్ధిగా ఇచ్చిన సొమ్ము కూడా ఉపయోగపడాలి. అలాగైతే ప్రియులారా, ఈ కుష్ఠరోగులు చెప్తున్నారు, మనము చేయునది మంచిది కాదు. ఈ వర్తమానము రాజుకు తెలియచేయబడాలి. తద్వారా మన తోటివారు మనతో కూడా ఆహార కొరతతో, ఆకలితో, అక్కర్లలో ఉన్నవారు ఈ సమృద్ధికి వారు కూడా అర్హులే అని ఇక్కడ భావన. ఈ సంతోషంలో పాలు పొందడానికి వారు కూడా అర్హులే. అలా అయితే మన జీవితాల్లో ఈ ఒక్క మాట మన హృదయాల్లో జ్ఞాపకం పెట్టుకుందాం. మన దగ్గర ఉన్న సమృద్ధి మరొకరికి ఉపయోగకరంగా ఉండాలి. అలా లేకపోతే మన కళ్ళు సరిగా లేవని అర్థం, మన మనసు సరిగా లేదు అని అర్థం. తోటివారి అక్కర చూడలేని కళ్ళు, తోటివారి బాధను అర్థం చేసుకోలేని మనసు, అది దేవుని మనసు కాదు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో పౌలు గారు ఇలా రాశాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో, ఆతిథ్యము చేయ మరొకడి అని ఆయన జ్ఞాపకం చేస్తూ, ఆతిథ్యము చేయ మరొకడి, సహోదర ప్రేమ నిలవరముగా ఉండినడు అని జ్ఞాపకం చేస్తూ, బాధలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి, శ్రమలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి,
చెరలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి, ఎందుకంటే మీరు శరీరముతో ఉన్నారు అన్నాడు. శరీరముతో ఉన్నారు అని ఎందుకు అన్నాడంటే, శరీరముతో ఉన్న మనకు ఈరోజు సమృద్ధి ఉండొచ్చు, రేపు లేమి రావచ్చు. ఈరోజు కొరత ఉండొచ్చు, ఈరోజు మన దగ్గర చాలా మిగులు ఉండొచ్చు, ఒకరోజు లేమి రావచ్చు. అప్పుడు మరొకరు మనకు సహాయపడాలి. కాబట్టి ప్రియులారా, సంఘాల్లో మనకున్న సమృద్ధిని లేమిలో ఉన్న వారికి పంచుదాము. తద్వారా దేవుని ప్రేమను మనం వెల్లడి చేద్దాము, దేవుని పనిని మనం స్థిరపరుద్దాం. ఆధ్యాత్మికంగా సంఘాలను స్థిరపరుద్దాము, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, వస్తురూపేణ ఎలాగైనా దేవుని పనిలో మనం భాగస్వాములం అవుదాం. మన సమృద్ధి మరికొందరికి ఉపయోగపడాలి. మన దగ్గర అట్టి పెట్టుకోవడం మంచిది కాదు అని మనం జ్ఞాపకం చేసుకుందాం. చిన్నమాట ప్రార్థన చేసుకుని మనము పాఠాన్ని ఆపుదాం. మహిమగల తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఉదయకాల వేళ రాజుల 2వ గ్రంథంలో నుండి మా దృష్టికి తెచ్చిన తలంపులకై స్తోత్రాలు. ఈ తలంపులు మా హృదయాల్లో స్థిరపరిచి బలపరచండి. వాక్యమందు, విశ్వాసమందు మీ కొరకు నమ్మకంగా సాగడానికి సహాయం చేయండి. ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న మా ప్రియులందరినీ మీరు దీవించమని, బలపరచమని, నిర్వహిస్తున్న వారిని నాయన మీరు దీవించండి. అనేక మందికి ప్రయోజనకరంగా ఈ వర్తమానాలు తీర్చిదిద్దమని యేసు ప్రభువు నామములో స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికి వందనాలు. వందనాలా. మంచిది, చక్కటి వాక్య పరిచయం జరిగించిన దేవుని దాసులు ప్రభాకర్ గారికి జూమ్ యాప్ ద్వారా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. రాజుల 1వ గ్రంథంలో నుంచి 2వ గ్రంథంలో నుంచి చక్కటి వర్తమానం 7వ అధ్యాయము 7వ వచనం నుంచి అక్కడక్కడ లేఖనాలు తెలియజేశారు. మంచి తలంపులు. మరి వారు కుష్ఠరోగులో ఉన్న మనసును బాధలో ఉండి కూడా మరి వారు తృప్తి పడిన తర్వాత ఇతరులకు పంచిపెట్టే గుణం వారికి ఉంది. కాబట్టి సమృద్ధిలో ఉన్నప్పుడు ఇతరులను ఆదుకోవాలనే విషయాలు సంఘంలో అయితేమి, ఆర్థిక విషయాల్లో అయితేమి, వాక్య పరిచయ విషయాల్లో కూడా సమృద్ధిగా ఉన్న సంఘాలు చిన్న సంఘాలను మరి ఇబ్బందులు ఉన్న వారిని ఆదుకోవాలనే విషయాలు మన ముందుకు తీసుకొచ్చారు. అలాగూ వాక్యం విన్నాం, తీసుకుని ముందుకు వెళ్దాం. నా వాక్యం అందించిన దేవుని దాసులు ప్రభాకరన్నకు వందనాలు. మరి చివరిగా మన మధ్య దేవుని దాసులు షడ్రక్ బ్రదర్ ఉన్నారు, ప్రార్థించాలని కోరుచున్నాం. షడ్రక్ అన్న వందాలన్నా. బర్రబసన్న, ఓకే చేయండి. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమునకు మీ ప్రియ కుమారుడు మా ప్రియ ప్రభు యేసుక్రీస్తు నామములో తండ్రి మీకు స్తోత్రాలు స్తుతులు తండ్రి. నైనా మీ కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. మరి నైనా మరొకసారి నైనా మరి గడిచిన రాత్రి మా దేహములకునైనా మీరు మంచి విశ్రాంతినైనా మీరు మాకు అనుగ్రహించారు. మాయాశను పెంచారు, మమ్మల్ని ప్రేమించారు. మాకు నూతన దినము అనుగ్రహించిన విధానం బట్టి ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తులో తండ్రి మీ స్తోత్రాలు కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నామైనా. మరి ఈ సమయంలోనైనా మీ సేవకులు అయినా మరి తండ్రి అయినా మరి ఆయన అన్నగారిని అయినా మరి ప్రభాకర్ అన్నగారిని అయినా మీ పక్షం నిలబెట్టుకొని అయినా మరి శ్రేష్టమైన లేఖన అంశాలు మీ సేవకుని ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయినా. రాజులు రాసిన 2వ గ్రంథం నుంచి 7వ అధ్యాయం నుంచి 7వ వచనం నుంచి నైనా మరి నైనా మీ సేవకుని ద్వారా నైనా మరి మీరు మాతో మాట్లాడారు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి తండ్రి ఇశ్రాయేలు జనాంగమైన ఏ విధంగా మరి తండ్రి నైనా జీవించారో, తప్పిదమునైనా ఎలా జీవించారో నైనా
మరి మీ దాసుని ద్వారా మాతో మాట్లాడారు. మరి తండ్రి నైనా అలాగే అయినా ఆ లేఖనాలు మేము విన్నాం, మా హృదయంలో భద్రపరుచుకొని ఆ విధంగానైనా మాలో ఆయాసం ఉంటే అలాంటి ఆయాసం ఉంటేనైనా మరి మేము తీసివేసుకొని మరి తండ్రి నైనా మేము వాక్యానుసారంగా జీవించే భాగ్యం దయచేయమని నైనా మిమ్మల్ని వేడుకుంటున్నాం. మేము చక్కటి వర్తమానం అందించిన మీ సేవకుని నైనా మీరు దీవించండి, సంఘాన్ని కుటుంబాన్ని పరీక్షలను మీరు దీవించమని వేడుకుంటూ అలాగేనైనా మరి తండ్రి ఈ జూమ్ మీటింగ్ నైనా మరి నిర్వహిస్తున్న మీ సేవకులు అయినా మరి తండ్రినైనా ఆయన అన్నగారిని కూడా నైనా మీరు కృపలో భద్రపరచుకొని వేడుకుంటూ ఈ రోజు అధ్యక్ష వహిస్తున్న ప్రభుదాసాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ యేసు క్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేయుచున్న మా ప్రియ పరలోక తండ్రి ఆమేన్. 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 ప్రార్థించిన దేవుని దాసులు షడ్రక్ బ్రదర్కి వందనాలు. మరి ఇంతవరకు మరి ప్రార్థించిన వారు, సహకరించిన వారు, విశేషంగా మన మధ్యకు మరి మార్కాపురం నుంచి వాక్య పరీక్ష నిమిత్తం మరి వాక్యం అందించిన దేవుని దాసులు ప్రభాకర్ అన్నకు ప్రేమ వందనాలు. మరి చివరిగా మరి సమయాన్ని నాకు అందించినందుకు దేవునికి అలాగే దేవుని దాసులు బనబస అన్నకు వందనాలు తెలియజేస్తూ సమయాన్ని అన్నకు అప్పచెప్తున్నాం. బనబస